హాయ్ అండి ఎవ్రీవన్. నేను ఇలా మేక తలకాయ కూర కర్రీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇలా చేసి చూడండి. కొంచెం కొబ్బరి తీసుకొని పౌడర్ చేసి కొంచెం వాటర్ వేసి మంచిగా పేస్ట్ చేయండి. ఫైన్ పేస్ట్ చేయండి. ఎక్కడ బరుసు లేకుండా కుక్కర్ పెట్టుకోండి. ఇందులో తలకాయ కూరలో కొంచెం ఆయిల్ మంచిగా పడుతుందండి. ఆయిల్ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసిన తర్వాత సాజీరా వేయండి. తోక మిరియాలు ఒక 2-3, పట్ట, ఇలాచి, లవంగాలు, బిర్యానీ పత్తా వేసిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అండి. ఇది ½ కేజీ ఉంది. 2 పచ్చిమిర్చి, ఆనియన్ ఉల్లిగడ్డ మంచి మగ్గనివ్వాలండి. చూడండి, ఉల్లిగడ్డ మగ్గుతూనే ఆయిల్ పైకి వస్తుందండి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ చేయాలండి. ½ కేజీ కాబట్టి 2 స్పూన్స్ అండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నీసు వాసన రాదండి. మంచిగా అటు ఇటు మంచిగా కలపండి. చూడండి, నూనె పైకి వేడిపోయింది. మంచిగా ఒక టీ స్పూన్, ½ టీ స్పూన్ పసుపు వేయండి. కొత్తిమీర, పుదీనా మంచిగా కడిగి అది కూడా వేసి అటు ఇటు ఫ్రై అయ్యేంత వరకు. అది కూడా వేస్తే కూడా చూడండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఒకటే టమాటా అండి, కొంచెం పెద్దగా ఉంది టమాటో. ఒక టమాటో సన్నగా ముక్కలు జరిగి అవి పైన టమాటో స్కిన్ ఉంటుందో పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలండి. చూడండి, అది కూడా ఆయిల్ పైకి వచ్చేసింది. టమాటో కూడా మగ్గిపోయింది. ఇప్పుడు తలకాయ మంచిగా కడిగి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేయాలి. చూడండి ఎంత బాగుంది తలకాయ కూడా, ఎంత బాగుంది చూడండి. దీనికి మీట్ బాగుందండి, బోన్స్ ఎక్కువ లేదు. చూడండి, మంచిగా కలిపేసి చూడండి పైకి ఆయిల్ వేసింది, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. చూడండి, అంతా అబ్జర్వ్ అయిపోయింది. మంచిగా కలిపేసి కొంచెం ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కారం వేసి మంచిగా కలపాలండి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చింది. చూడడానికి ఎంత బాగుంది. తినే వాళ్ళకి నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కూరని చూస్తే. అంత బాగుంది. చూడండి ఎంత బాగుందో. మనం చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసేయాలి. వేసి కొంచెం ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకోవాలండి. తర్వాత వాటర్ వేయాలి. ఆ జారు కడిగి అందులోనే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసేసి నీళ్ళు వాగేయాలి. ముక్క మునగాలి, తలకాయ ముక్క మునగాలి అంతవరకు నీళ్ళు పోయాలి. పోసేసి చూడండి ఒక 10-15 విజిల్స్ రావాలండి కుక్కర్. అప్పుడే ముక్క ఉడుకుతుంది. 10-15 విజిల్స్. చూడండి మంచిగా ఉడికిపోయింది. నూనె ఎంత పైకి వచ్చేసింది, గ్రేవీ ఎంత దగ్గరకు వచ్చేసింది. చూడండి ఎంత బాగుంది. చూడడానికి కలర్ఫుల్గా ఉంది తలకాయ కూర. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుందండి. ట్రై చేసి కామెంట్ చేయండి. కామెంట్ ఫర్ హస్. చూడండి, రైస్తో పాటు చపాతీకి, పూరీకి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా అయింది తలకాయ కూర. మా ఇంట్లో తిని అందరు బాగుంది అనేసి అన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.